నివేదన నోటి మాట కాదు, నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు. అదుపు తప్పి పొరపాటున జరిగిందనుకోండి, ఏదో కోపం వచ్చేసింది గబుక్కుని, ఎవరినో ఏదో అన్నాడు, ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు. ఈశ్వర, కోపంలో ఉద్రేకపడిపోయాను, నోటి వెంట అనరాని మాట అన్నాను, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నీ కోప్పడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు. ఈశ్వరుడు క్షమిస్తాడు. అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ? నీకు తెలుసు కదా ఎందుకు చేసావు. మరి రోజు చెయ్యా క్షమార్పణ చెప్ప, ఇదే పని ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? అలా ఏం ఊరుకోడు ఆయన. అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా, ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా అంటే చెప్పనిది నేను చెయ్యను, వదిలేస్తావా వదిలేవా? అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ప్రసాదం అయిపోయింది అంతే. ఆయనకి చెప్పి అన్నీ తింటుంటే ఏమైంది? ఆ శరీరమే ప్రసాదం. అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని, ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు. బతికున్నంత కాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది. అగ్ని ఆరాధన అన్న మాటకు అర్థం అది. లోపల అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఏది తిన్నా నేతి అన్నాన్ని 5 మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి పుచ్చుకుంటారు, నవలకుండా మింగుతారు. అంటే ముందు యజ్ఞపురుషుడికి అర్పించారు, యజ్ఞం చేశారు. ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి ఈ శరీరాన్ని వాడారు. ఇప్పుడు ఇది పడిపోయింది, ఇప్పుడు ఇది ప్రసాదం, హవిస్సు, దీన్ని ఏం చేస్తాను? అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు? దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వెయ్యడానికి యోగ్యత ఉండాలి కదా ఆ శరీరానికి. అది బతికున్నప్పుడు పొందడం, పూతన కావడం. అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకార మమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో. త్రికరణములను పునీతము చేసుకో. అది సాధన, అది ఉపాసన. ఆయనకి దగ్గరగా కూర్చుండుట. ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం. ఇప్పుడు అర్థమైతే జీవితం మారుతుంది, అర్థం కాకపోతే కృష్ణుడు మారుస్తాడు. ఎందుకని? ఆర్ద్రతతో మనస్సుంది, దాని మీద కృష్ణముద్ర పడింది. ఇప్పుడు ఆయన చూస్తాడు, అర్థమయ్యేట్టు ఆయనే చేస్తాడు, చేసి ఆయన నడిపిస్తాడు. నాన్న నీకు అర్థం కాలేదు వాడు చెప్పింది, వాడికి పాపం రాలేదులే చెప్పడం, నీకెందుకు నేను ఉన్నాను కదరా, నేను నడిపిస్తానుగా, నేను నీ చేత నివేదన నేను చేయిస్తాను కదా అని ఆయనే చేపట్టుకుని నడిపిస్తాడు. ఎలాగైతేనేం ఫలితం వచ్చిందా లేదా? అందుకు వింటారు భాగవతం. అందుకే భాగవత శ్రవణము అంత గొప్పదైంది. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ప్రప్రథమమైనటువంటి లీల పూతనా సంహార ఘట్టం. ఆయన బాల్యమునందు చేసినటువంటిది పూతనా సంహారం. తర్వాత శకటాసుర భంజనం, తృణావర్తోపాఖ్యానం చాలా ఉన్నాయి. నేను చేస్తున్నది 5 రోజుల ప్రసంగాల్లో అన్ని లీలలను స్పృశించగలనన్న విషయం ఎలా సంభవం అవుతుంది? ఏది ప్రత్యేకించి కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది సాధనకి సంబంధించినటువంటి నెలలు. దక్షిణాయనము అన్న మాటని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాయనం అంతా కూడా సాధనకి సంబంధించింది, ఉపాసనకి సంబంధించిన కాలం. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టవంతుడండి అంటారు. ఎందుకని అంటే దక్షిణాయనంలో మహాత్ములు చచ్చిపోతే వాళ్ళకేమో ఇబ్బంది రాదు. దక్షిణాయనంలో చచ్చిపోతే పాపం అని ఎందుకంటారంటే అప్పుడు అది పుణ్యకాలం, చేసుకోవలసిన కాలం, ఉపాసన చేసుకునే కాలం. ఆ ఉపాసన చేసుకోవలసిన కాలంలో చేసుకోకుండా శరీరం పోయింది. అది ఉంటే కదా చేస్తాడు, అది ఉంటే కార్తీక స్నానం, అది లేని దానికి ఏం చేస్తాడు? అది ఉంటే గుడి, అది లేకపోతే గుడికి ఎక్కడ పెడతాడు? అందుకు దురదృష్టవంతుడు అయ్యో దక్షిణాయనంలో పోయాడండి అంటారు. అంతేకాని మహాత్ములైన వాళ్ళు, ఉపాసన యందు పండిపోయిన వాళ్ళు ఏ ఆయనంలో పోయినా ఒకటి.